హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. మామూలుగా బటర్ నాన్స్ అనగానే మనకి రెస్టారెంట్లో ఆ మైదా పిండితో చేసేవే మనకి గుర్తొస్తుంటాయి కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా హెల్తీగా గోధుమ పిండితో ఇలా బటర్ నాన్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు తెలిసి నేను తిన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, రెస్టారెంట్స్లో మనం తినే మైదా పిండి నాన్స్ కన్నా ఇవి చాలా అంటే చాలా టేస్టీగా మెత్తగా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే ఒకటి పెడితే ఒకటికి 2 తిందనమాట. అంత స్మూత్గా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఉంటాయి. సో ఈ ఫుల్ లెంత్ రెసిపీ అనేది నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే కింద రిలేటెడ్ వీడియోస్లో కూడా పెట్టానండి. మీరు స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ గోధుమ పిండి హెల్దీ కూడా, మైదా పిండి అయితే అస్సలు కాదు. టోటల్గా నేను గోధుమ పిండితోనే చేశాను. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.